ఆడెవడో పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. వద్దు విజయ్, గౌతమిని రుద్రని తీసుకుని తప్పకుండా మనూరు వస్తాను. తనకు గతం గుర్తొస్తే చాలు, ఎంతమంది అడ్డొచ్చినా ఎదిరిస్తాను. అమ్మా, పూజా కార్యక్రమం అయిపోయింది, ఆశీర్వదించండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శత్రు. ఏంట్రా మరో నాటకం మొదలు పెట్టావా? ఆగిపోయే ఈ పెళ్లికి అక్షింతలేసి ఆశీర్వదిస్తే అదో మజా కదా. కళ్యాణమస్తు. కంగ్రాట్స్ గౌతమి, విష్ యూ గుడ్ లక్. నో డౌట్ అత్త, ఎలాగైనా ఈ పెళ్లిని నేను ఆపేస్తాను. ఎవరు ప్రభాకర్? మాతాజీ. అవునా, ఇలాగే. నమస్కారం మాతాజీ. ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? పిల్లాన్ని చంపేశావా? లేదు మాత, 3 ప్రయత్నాలు చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. సిగ్గులేదు? పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్వి, చిన్న పిల్లాన్ని చంపలేకపోతున్నావా? ఇక్కడ బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది మాత. సాకులు చెప్పొద్దు, చెప్పిన పని తొందరగా పూర్తి చేయి. అలాగే మాత. వాళ్ళక్కడున్నారని నిన్ను అక్కడికి పంపించాను, మళ్ళీ ఇక్కడి దాకా తీసుకురాకు. వాళ్ళు ప్రాణాలతో ఇక్కడికి వచ్చారో నీ ప్రాణాలు పోతాయి. లేదు మాత, వాళ్ళని చంపే వస్తాను. సరే, పని పూర్తవ్వగానే ఫోన్ చేయి. అలాగే మాత, ఉంటాను మాత. నేను చెప్పానా మనం ఆలస్యం చేసే కొద్దీ మాత కోపం వస్తుందని? నేనేమైనా కావాలని చేస్తున్నాను చెప్పు. సరైన అవకాశం రావాలి కదా. వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవాలి కదా. నువ్వు కూడా చూస్తున్నావు కదా, సిచ్యువేషన్ ఇలా ఉంటే మనం ఏం చేయగలం చెప్పు. మనం ఏం చేయకపోతే మనల్ని మాత చంపేస్తుంది. సరే పద. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఈ పెళ్లి ఆపుతానని మాతో చెప్పి నువ్వు వాళ్ళని ఆశీర్వదించడం ఏంటి? ఏంటి బావా, ఓటమిని ఒప్పుకుంటున్నావా? చేతిగాని వాళ్ళగా చేతులు ఎత్తేస్తున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు బావా? అందుకేరా మేం వెళ్ళిపోతామని చెప్పింది. నువ్వు మనస్సాక్షిని చంపుకోవటం మేము చూడలేంరా. నీ ఓటమిని మేము ఒప్పుకోలేం. ఇది నా ఓటమి అని ఎవరు చెప్పారా? మరి నువ్వు చేస్తున్నదేంటి బావా? నటన. అవును, ఈ పెళ్లి నాకు ఇష్టమే అన్నట్టు, నాకెలాంటి బాధ లేదన్నట్టు నటిస్తున్నాను. ఎందుకురా? వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. పెళ్లి పనుల్లో నేను సంతోషంగా పాలు పంచుకుంటుంటే మీకొచ్చిన డౌటే వాళ్లకు వస్తుంది. నేను చేతకాక రాజీ పడుతున్నాననుకుంటారు. ప్రియురాలి పెళ్లికి ప్రియుడు తోరణాలు కడుతున్నాడనుకుంటారు. వాళ్ళు ఆ ఫీలింగ్లోనే ఉండాలి. దానివల్ల మీకేం లాభం బావా? పెళ్ళైతే ఆగదు కదా. పెళ్లి ఆపడానికి ఈ యాక్టింగ్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దాంట్లో మీరిద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రే కృష్ణ, ఇది ప్రాణాలతో చెలగాటనరా. అవును బావా, ఈ ప్లాన్ వద్దు. మనకు వేరే దారి లేదు, ఎక్కువ టైం కూడా లేదు. మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అన్నట్టు నాలాగే నటించండి.
అందరినీ కన్ఫ్యూజ్ చేయండి. చెప్పినంత ఈజీ కాదురా. ఇది ఇది చాలా రిస్క్ రా. వద్దురా కృష్ణ. ఆ రిస్క్ చేయకపోతే పెళ్లి ఆగదురా. గౌతమి కోసం తప్పదు. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. వదినా, మనసులో అన్నయ్యని తలుచుకో. గోరింటాకు ఎర్రగా పండుతుంది. నువ్వు తలుచుకోవాల్సింది దీని అన్నయ్యను కాదే, ఆ యముణ్ణి. ఎందుకంటే నీ చేతులు పండక ముందే నీకు 100 ఏళ్ళు నిండబోతున్నాయి. ఇంతకుముందు గోరింటాకు పండితే మంచి మొగుడొస్తాడనేవాళ్ళు. మంచి మొగుడొస్తున్నాడు కాబట్టి గోరింటాకు పండాలంటున్నారు. ట్రెండ్ మారిపోయింది. అరే, ట్రెండ్ని మేమలా సెట్ చేశాం. ఏం రష్మి? నువ్వు కూడా కృష్ణ గారిని తలుచుకుంటూ గోరింటాకు పెట్టించుకో. నీ చేతులు కూడా ఎర్రగా పండుతాయి. దాని చేతులేమో గాని నీకు మాత్రం ఎరుపు ఖాయం. అది గోరింటాకుతో పండిన ఎరుపు కాదే, నీ ఒంట్లో నుంచి వచ్చిన రక్తపు ఎరుపు. ఈ పెళ్ళయ్యాక కృష్ణ గారు మళ్ళీ ఇష్కని పెళ్లి చేసుకుంటారు. అదేంటి మేడం, ఆల్రెడీ పెళ్ళైంది కదా. అందుకే తననే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అంటున్నాను. నీకు కామెడీ బాగా ఎక్కువైందే. కాసేపట్లో ట్రాజడీయే నీకు. అప్పటిదాకా బాగా నవ్వుకో. ఇవే నీకు ఆఖరి నవ్వులు. మాయా, నువ్వు చెప్పిన బట్టలన్నీ వచ్చేసాయి. ఇదిగో, ఇది నైట్ సంగీత్కి, ఇదేమో ఊరేగింపుకి, ఇదేమో తలంబ్రాల డ్రెస్సు. ఇవన్నీ తర్వాత. ఆ కృష్ణగాడు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఏంటి మాయా నువ్వనేది? ఇషికతో కలిసి కృష్ణ శత్రు గౌతములను ఆశీర్వదించడం, ఆ తేజగాడు హుషారుగా పెళ్లి పనులు చేయడం. నో డౌట్ ఎక్కడో మనకి తెలియకుండా ఏదో గూడుపుఠాని జరుగుతోంది. ఇది పెళ్లిని ఆపడానికే నా అనుమానం. ఎలా ఆపుతారు మాయా ఇంతదాకా వచ్చాక? ఓసే పిచ్చిదానా, పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. ముందు ఆ కృష్ణగాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అత్తా, నా ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుందా నీకు? ఏం లేదత్తా, ఈ పెళ్లి ఆపటమే నా ప్లాన్. అనుకున్నాను
ఇంత దాకా వచ్చాక ఎలా ఆపుతావు? పెళ్ళైన ఇషికతో కాపురం ఆపుకున్నవాణ్ణి. ఏ గౌతమి కోసం ఈ పెళ్ళి ఆపలేనా? అది నీ తరం కాదు. అవునత్తా, ఈ పెళ్లిని ఆపడం నా తరం కాదు, కానీ నీ వల్ల అవుతుందిగా. అందుకే నీ చేతులతో నీ పెళ్ళి ఆపిస్తా. నేనెందుకు పెళ్ళాపుతాను? అవసరం అన్ని పనులు చేయిస్తుందత్తా. ఈ పెళ్లి జరగడమే నా అవసరం. ఏమో, కాసేపు అయ్యాక ఈ పెళ్లి ఆపటమే నీ అవసరం కావచ్చు కదా. అలా ఎప్పటికీ జరగదు. క్షణం తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదత్తా. అంతా దైవాధీనం. హేయ్, చట్టాలు చేసేదాన్ని నేను ఈ క్షణాలు లెక్క చేయను. నాకివి లెక్క కూడా కాదు. నిజమే అత్తా, చట్టాలనేవి నీ సొంత స్క్రిప్ట్, కానీ టైం అనేది దేవుడి స్క్రిప్ట్. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఐ డోంట్ కేర్. ఓకే అత్తా, మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీరు మాత్రమే ఈ పెళ్లి ఆపుతారు. మీ కళ్ళ ముందే నేను గౌతమి మెళ్ళలో తాళి కడతాను. ఇషిక బతుకు ఎగతాళైపోతుంది. ఇదే జరుగుతుంది. హే కృష్ణ, ఇది మాత్రమే జరుగుతుంది. మాత్రమే జరుగుతుంది. మాత్రమే జరుగుతుంది. 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 ఏంటత్తా, భయపడ్డారా? రిలాక్స్. అవును, నా పెళ్లి బట్టలేవి? సంగీత్కి, ఊరేగింపుకి, తలంబ్రాలకి, ఆ తర్వాత హనీమూన్కి తీసుకురాలేదా? ఇలా అయితే ఎలా చెప్పత్తా? కొంచెం కూడా బాధ్యత లేదా మీకు? ఈ మాత్రం చిన్న షాపింగ్ కూడా చేయలేరా మీరు? ఏంటత్తా? వావ్, సారీ అత్తా, ఆల్రెడీ షాపింగ్ అయిపోయిందా? థ్యాంక్స్ అత్తా. వావ్, సూపర్ గా ఉన్నాయత్తా. ఇదేమో సంగీత్కి వేసుకుంటాను, ఇదేమో ఊరేగింపుకి, ఇదేమో తలంబ్రాలకి. కృష్ణ, ఆ బట్టలు నాకే అని నాకు తెలుసు చంద్ర అంటే. ఎనీవేస్, మీకు కూడా థ్యాంక్స్. బాయ్ అత్తా, మరికి వెళ్ళొస్తానే. బాయ్. మాయా, కృష్ణ బట్టలని తీసుకెళ్లిపోయాడు. నేను చూశానుగా, నా కళ్ళేమైనా పోయాయా? బట్టలు పోతే పోయాయి. నా చేతులతో పెళ్లి ఆపుతానన్నాడు. ఎలా ఆపిస్తాడు? తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎలాగైనా ఆపేలా ఉన్నాడు మాయా. అదే జరిగితే అంతకంటే మించిన అవమానం మరొకటి ఉండదు మనకి. ఆపాలి, ఎలాగైనా ఆపాలి. పెళ్ళే కదా మాయా? నీ ముఖం. పెళ్ళి ఆపకుండా కృష్ణను ఆపాలి. పెళ్ళాపేది కృష్ణ కాదుగా, నువ్వు కదా. ఓసే పిచ్చిదానా, నేనెందుకు పెళ్ళి ఆపుతాను? అవును కదా. నువ్వు పని చేయి. ఏంటి మాయా? కృష్ణ మీద ఒక కన్నేసించు. అతని ప్రతి కదలిక నాకు తెలియాలి. అప్పుడే మనం అతని ప్లాన్ని ఆపగలం. అలాగే మాయా. ఈ పెళ్లి కృష్ణకి క్లైమాక్స్ లాంటిది. గౌతమి మెళ్ళు శత్రు తాళి కట్టాలి. ఇష్క తన చేతికి కట్టుకున్న తాళిని కృష్ణ మళ్ళీ దాని మెళ్ళో కట్టాలి. అంతే అంతే. సరేగానే మాయా. అది సరే, నువ్వు వెళ్ళి ముందు కృష్ణను ఫాలో చేయి. మరి శత్రు పెళ్లి పట్లు? అబ్బా, నేను మళ్ళీ కొంటాను. ఆ టెన్షన్ నీకెందుకు, నువ్వు వెళ్ళు. సరే సరే. ఛ, ఈ పెళ్లి జరిగేలోపు తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది.
కాసేపు ఆగి చేతులు కడుక్కోండి. ఎవరి చేతులు బాగా పండాయో తెలుస్తుంది. నో డౌట్ మా వదిన చేతులు బ్రహ్మాండంగా పండుతాయి. ఇప్పుడే చెప్తున్నాను, నాకన్నా నీ చేతులే బాగా పండుతాయి. చూద్దాం. ఏంటమ్మా అయిపోయిందా మీ గోరింటాకు సంబరం? రండి భోజనాలు చేద్దాం. చేతులు కడుక్కోకుండా భోజనం ఎలా చేస్తారంటీ? ఏ కాబోయే మొగుడొచ్చి తినిపించాలే ఏంటి? కృష్ణ 1 minute. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఇప్పుడు నీకు ఇస్తాను చూడు. అన్నయ్య అన్నయ్య అర్జెంటుగా నాతో రా. ఏంటమ్మా? అన్నయ్య రా, నాతో చెప్తాను. ఎక్కడికమ్మా? ముందు నువ్వు రా, తొందరగా రా. రా రా అన్నయ్య, రా 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 అన్నయ్య, రా అన్నయ్య. వదిన నువ్వు కూర్చో. చూడు, వదిన 2 చేతులకి గోరింటాకు పెట్టుకుంది. భోజనం ఎలా చేస్తుంది చెప్పు. సో నువ్వే తినిపించాలి. నేనా? అరే నువ్వే అన్నయ్యా. రేపు పెళ్ళయ్యాక ఎలాగో తినిపించాలి కదా. అదేదో ఇప్పుడే తినిపించు. మళ్ళీ వెళ్ళి భోజనం తీసుకురా వెళ్ళు. చూసావా, టైం చూసుకుని కృష్ణకి ఇషిక బాగా గట్టి పెడుతుంది. అవును మాయా, ఇప్పుడు గౌతమికి శత్రువు అన్నం తినిపించడం చూసి కృష్ణ బాగా కొనుక్కుంటాడు. ఇదిగోండి భోజనం. అన్నయ్య తీసుకో. అది కాదమ్మా. తీసుకో అన్నయ్య. వదినా రా రా, వదినా రా. అబ్బా రమ్మంటుంటే రా రా రా. అన్నయ్య కానీ నేను అన్నయ్య ప్లీజ్ తినిపించు. అది కాదండి, నేను చేతులు కడుక్కొని వచ్చి తింటాను. నువ్వు ఊరుకో వదినా. అన్నయ్య తినిపించు. అయ్యో పెళ్లిలో ఇదొక ఫ్యాషన్, ఇప్పుడు ట్రెడిషన్ కూడా. తినిపించన్నయ్యా. అన్నయ్య తినిపించు. పాప కృష్ణకి బాగా కాలుతున్నట్టుంది. మరే ఇందాక మనతో చేసిన ఛాలెంజ్ కు ఇష్క రివెంజ్ తీర్చుకుంటుంది మాయా.
గౌతమికి శత్రు భోజనం పెడుతున్నాడు. మరి నువ్వు కూడా గోరింటాకు పెట్టుకున్నావు కదమ్మా ఇష్క. బాబు కృష్ణ, నువ్వు కూడా ఇష్కకి భోజనం పెట్టు. ఆ పెట్టు మొగడా, బాగా ఆకలిస్తుంది, భోజనం పెట్టు. అది ఎంతైనా నా కూతురు చంద్ర. పంతం పట్టి మరి కృష్ణ చేత భోజనం పెట్టించుకుంటుంది. ఏం మొగుడా ఆలోచిస్తున్నావు? భోజనం పెట్టవా? నిన్ను పస్తెందుకు ఉంచుతాను బంగారం? తప్పనిసరిగా నీ ఆకలి తీరుస్తాను. థ్యాంక్స్ మొగుడా. అయితే నేను వెళ్ళి అన్నం తీసుకురానా? ఆ, నేనే స్పెషల్ మీల్స్ తీసుకొస్తాను. 1 మినిట్ వెయిట్ చేయి. ఇషిక కత్తి చంద్ర. కొండలాంటి కృష్ణ మెడలు వంచేసింది. అవునవును, తనెంతైనా నీ కూతురు కదా మాయా.